దాసరి గారి దగ్గరికి ఎలా వెళ్ళారు మీరు? ఎవరైనా చెప్పారా? దాసరి గారి దగ్గర ఎలాగ వెళ్ళామంటే, దాసరి గారి పద్మ గారి మేనల్లో ఒక ఆయన ఉన్నారు, బోసుబాబు గారు, కొడాలి బోసుబాబు గారు. అవును, ప్రొడ్యూసర్ కదా. ప్రొడ్యూసర్ ఆయన. వాళ్ళ ఇంట్లో ఏంటంటే, మేము వాళ్ళ ఇంటి పక్కనే రెంటుకున్నాం. నేను భవానీ అని మా కెమెరామెన్, మేమిద్దరం చెన్నైలోనా? చెన్నైలో. చెన్నై ఊరికి వెళ్ళిపోయి ఉన్నారు అక్కడ మీరు? అక్కడికి వెళ్ళిపోయామండి. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. లేరు. ఈ అవకాశాలు వస్తాయేమోనని నరసింహ గారు చెప్పేసి వెళ్ళిపోయి జయకృష్ణ గారిని కలిసాము, వాళ్ళని కలిసాము. ఒక చిన్న రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ ఏంటంటే కరెంటు కోసం ఒక రూమ్ కట్టుకున్నారు ఒకళ్ళు, ఒక ఇంట్లో. అది కుప్పస్వామి స్ట్రీట్, ఓకే, వాణిమాల వెనకాల. నేను మా ఫ్రెండ్ మారుతి, మన భవానీ ఉన్నాము. చిన్న రూమ్ అనమాట. అంటే ఇప్పుడు ఆల్వాల కథ మీకు తెలిసి ఉంటుంది. ఆల్వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక నిలబడితే ముగ్గురు నిలబడితే ప్లేస్ ఉంటుంది, నలుగురు వస్తే ఒకళ్ళేమో పడుకోవచ్చు, ఇద్దరు వస్తే నిలబడవచ్చు, ముగ్గురు వస్తే ఇంకా అసలు ప్లేస్ ఉంటుంది. అలాగా మేము ఒకరైతే ఉండొచ్చు కాళ్ళు ముడుచుకొని, ఇద్దరైతే కాళ్ళు బయట పెట్టాల్సిందే, గమ్ము బయట. ముగ్గురైతే సమస్య లేదు. సో ఇద్దరం ఉండేవాళ్ళు. అయితే ఏమైందంటే, అక్కడ వాళ్ళు కఠినంగా ఉండేవాళ్ళు రెంట్ విషయంలో. ఒకసారి రెంట్ కట్టకపోతే వాళ్ళు ఏం చేశారంటే, బయట ఈ టాయిలెట్ ఉంటుంది, దాన్ని తాళం వేశారు. ఓకే, తాళం వేసి ఎక్కడికి వెళ్తాము, ఇంకేదో బయటగా. ఇప్పుడు సులభలాగా అప్పుడు సులభమైన మార్గాలు ఏం లేవు, చాలా దుర్లభంగా ఉండేది. అలాంటి ఒకరోజు రెండో రోజు తర్వాత ఏం చేశారంటే, ఇంకా మేము అది కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చామని తెలిసిన తర్వాత నెక్స్ట్ సామాన్లు బయటపడేశారు. సామాన్లు బయటపడుతున్నప్పుడు నేను షూటింగ్ బయలుదేరి వెళ్తున్నాడు ఆయన, బోసుబాబు గారు, పక్కనే పోర్షన్లో ఉంటాడు ఆయన. ఓకే, ఏంటి అన్నాడు. అనేప్పటికీ మేము ఇద్దరు వెళ్ళి, ఇట్లా వచ్చామండి హైదరాబాద్ నుంచి. ఏం చేస్తామని, సినిమా కోసం వచ్చాము, పరిచయం ఎవరు లేరు, సామాన్లు బయట పెట్టేశారు అన్న. సరే పని చేసి సామాన్లు లోపల పెట్టుకుని ఆయన ఇంట్లో పెట్టేసుకున్నాడు. ఓకే, సామాన్ అంటే ఏముంటుందండి, ఒక సూట్ కేసు కూడా కాదు, ఒక గుడ్డల సంచి ఉంటుంది, రెండు అలాంటివి. ఒక దాంట్లో మొత్తం పుస్తకాలు ఉంటాయి, చరమరాత్రి శ్రీశ్రీ మొదలుపెట్టి అదే మా ప్రస్థానం ఏంటంటే, ఇంకో దాంట్లో డ్రెస్సులు. ఆ తర్వాత ఏం చేస్తారు, దాంట్లో పెట్టమని చెప్పాడు. పెట్టమని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేశారు, దాసరి గారి కాంప్లెక్స్ వెళ్ళిపోయారు. అది వివేక్ కాంప్లెక్స్ ఉంటుంది చూడండి, అక్కడ బజులా రోడ్డు, గురుగారి ఇంటికి. ఆ ఇంట్లో ఇంకో పోర్షన్ దాని వెళ్ళాం మేము. ఆయనతో పాటు మేము కూడా వెళ్ళిపోయాం. నాలాగా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు, నేను భవానీ కాకుండా ఒక కాస్ట్యూమ్ అసిస్టెంట్. అట్లా ఎవరు వచ్చినా కూడా ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. పాప కానీ ఆయన వైఫ్ అక్కని పిలిచేవాళ్ళం, ఆమెని పద్మగారిని. పద్మగారి కూతురండి. ఓకే, పద్మగారికి బంధువు. అయితే బోసుబాబు గారి వైఫ్. అయితే ఏంటంటే, అప్పుడు మేము అట్లా అనేవాళ్ళం, అక్కడ ఉన్నాము వాళ్ళతో పాటు. అప్పుడు బోసుబాబు గారు ఏం చేస్తాడు, సినిమా చేస్తాను దాసరి గారితో, ప్రజాప్రతినిధులు అంటే ఆ సినిమా. నువ్వు చేస్తావని అడిగారు. అంతకన్నా అదృష్టం అని వెళ్ళాను. రైటింగ్ బాగుంటుంది, ఓకే, నీట్గా రాసామండి. ఆ రైటింగ్ చూసి గురుగారు శిష్యుడిగా తీసుకోవటం, ఇంకా ఆయన చెప్తుంటే టేబుల్లో రాసుకోవటం, అలా జరుగుతూ వచ్చింది. ఎన్ని సినిమాలు పనిచేశారు ఆయన దగ్గర? చాలా చేశాను సార్. బ్రహ్మపుత్రుడు దాకా చేశాను, ప్రజాప్రతినిధి, తర్వాత చాలా రొటేషన్ చక్రవర్తి రేలంగ్ గారిది, తర్వాత చాలా సినిమాలు చేశాను కొన్ని. ఓకే, మీతో పాటు అక్కడ ఆయన దగ్గర ఎవరెవరు ఉండేవాళ్ళు టీంలో? వీళ్ళంతా యమనూరు ప్రభాకర్ గారు, తర్వాత ఏమో రమణబాబు గారు, అంతకుముందు అంటే కోడామకృష్ణ గారు అంతకుముందు వెళ్ళిపోయారు, ఆయన అప్పటికి డైరెక్టర్ అయిపోయారు కదా. తర్వాత ఈ వీళ్ళంతా ఉండేవాళ్ళు, దుర్గనాగేశ్వర గారు అప్పుడప్పుడు చేస్తుండేవాళ్ళు. ఓకే, ఈ తర్వాత ఈయన కదండి మన నందమరిచంద్రరావు గారు, అవును, వీళ్ళంతా ఈ మొత్తం అంతా ఉండేవాళ్ళు. పారేపల్లి భరత్. అంటే కొంతమంది ఒక మాట అనేవాళ్ళు, అది అడగవచ్చో లేదో, నేను ఇప్పుడు దాసరి గారు లేరు కానీ దాసరి గారి దగ్గర చాలామంది రైటర్స్ గోష్ఠులుగా పనిచేస్తారు అని అనేవాళ్ళు అప్పట్లో. నిజమా కాదా? అంత అవసరం ఉందండి ఆయనకి. ఇప్పుడు దాసరి గారు మహాప్రస్థానం తీయలేదు, లేదా కన్యాశుల్కం రాయలేదు. ఆయన ఏదైతే రాశారో అది ఆయన రాయగల సమర్థుడు, రాశారు కూడా. ఇప్పుడు అద్భుతం, ఆయన మించింది ఏమైనా చేసుంటే ఈయన రాసి ఉండకపోవచ్చు అనుకోవచ్చు. అలా ఏం చేయలేదు. ఆయన జీవితాన్ని చూశాడు, మిడిల్ క్లాస్ జీవితాన్ని అనుభవించాడు. బ్రహ్మాండంగా కష్టపడేవాడు, 24 hours కష్టపడతాడు ఆయన. ఇంకా ఆయనకి ఏం అవసరం ఉందండి వేరే వాళ్ళ రచనల మీద ఆయన బతకాల్సి? అంటే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, వెంట సినిమాలు చేయటం, ఇన్ని ఒక వ్యక్తి ఎలా చేస్తారు అంటే ఆయన చేసి చూపించాడు కదా. ఏదైనా ఫస్ట్ టైం ఇప్పుడు ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి ఎట్లా అవుతాడు అని అనుకున్నాం అనుకోండి, అయినాడుగా. ఇది ఎక్సెప్షనల్ కేసెస్ అండి. గురువుగారు చెప్పేవాళ్ళు, మనకి దేవుడిచ్చిన బ్రెయిన్ ఏదైతే ఉందో దానిలో నేను ఒక 5% ఉపయోగిస్తున్నా, ఇంకా 95% ఖాళీ ఉంది, ఏం చేద్దామా అనేవాడు కదా ఆయన. అంత స్పిరిట్ ఉంటుంది ఆయనకి.
ఇప్పుడు మనం అంతేనండి, ఎవరన్నా అంతే. అదే ఇప్పుడు మనం కూడా మనం ఇన్ని పనులు చేస్తామని మనం పొద్దున్న లేవగానే ఎక్స్పెక్ట్ చేయం. మీరు ఎంతోమంది ఇంటర్వ్యూ చేస్తారు, ఎన్నో ఆలోచిస్తారు, ఎన్నో పనులు చేస్తారు. అదంతా కూడా మనం వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. అదే అంటే ఇంకోటి చేసిన పని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. అదే అదే అవును. అంటే దాసరి గారికి ఎప్పుడైనా టైం లేకపోతే చెప్పలేము. సపోజ్ మేము ఉన్నాము, నా లైన్ చెప్తే టేప్లో చెప్తే రాసేవాళ్ళం. మేము సొంతంగా రాసేవాళ్ళం, నేను ఎప్పుడు చెప్పలేం. ఆయన టేప్లో చెప్పేవాళ్ళు, దాన్ని ఇంప్రూవైజ్ చేసేవాళ్ళం. అంతే. తర్వాత ఆయనకి గోస్ట్ రైటర్స్ పనిచేయాల్సిన అవసరం అయితే దాసనారాయణకి ఎట్టి పరిస్థితులు లేదు. అదే అంటే ఇన్ని చేస్తున్నారు, ఇంత వేగంగా చేస్తున్నారు కాబట్టి జనం ఊహించుకుని ఉండొచ్చు. అంతే కదండి. అది అంతకన్నా వేగంగా చేసే వాళ్ళు వస్తారేమో ముందు ముందు, తెలియదు కదా. అంతే. ఇప్పుడు అట్లా వదిలేసేయండి సార్. ఆయన ఎన్ని సినిమాలు తీశారు, ఒక నెల మీ ఉదాహరణ చెప్తాను. ఆయన 2 నెలలు సినిమా తీశాను అనుకోండి, 1 మంత్ అనుకోండి, ఒక సినిమా 30 రోజులు. 30 రోజులు అంటే రోజుకి ఎంత, 150 నిమిషాలు అంటే రోజుకి 5 నిమిషాలు చేస్తే సరిపోద్దిగా. మరి ఇవాళ 2 ఎపిసోడ్లు చేస్తున్నారుగా, మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఇదంతా కూడా మానవ జాతే కదా. మరి ఇంకొకటి, ఆయన సినిమాకి కెప్టెన్ దర్శకుడే అని అనేవాళ్ళు, అది అతి విశ్వాసం అనుకోవాలి, ఆత్మవిశ్వాసం అనుకోవాలి? అది ఆత్మవిశ్వాసమేనండి. ఎందుకంటే నడిపేవాడే క్యాప్టెన్ కదా. ఇప్పుడు మీరు విమానంలో వెళ్తారు, విమానం వెళ్ళినప్పుడు పైలట్ నడిపిస్తాడు. కానీ ఆ విమానం కొన్నవాడో లేదా లీజ్ తీసుకున్నవాడో కిరాయిదారో మీకు బాధ్యుడు కాదుగా. అదే అదే పైలట్ నడిపిస్తాడుగా. సినిమా అయినా అంతే. డబ్బులు ఎవరు పెట్టినా ఆ సినిమాని, ఆ డబ్బును సద్వినియోగం చేసి ప్రజలకు నచ్చే విధంగా తీసే దర్శకుడే కదా. అదే ఆయన డైరెక్టర్స్ మీడియా అనేవాళ్ళు హీరో కాదు, దర్శకుడే గొప్ప, దర్శకుడికి వల్లే హీరో సినిమా ఆడుతుందని ఒక భావన క్రియేట్ చేశారు ఆయన. అంటే ఓకే, అంటే ఏమవుతుందంటే హీరో కాదని ఎప్పుడు అనలేదు ఆయన యాక్చువల్గా, నాకు తెలిసి. అనలేదు, డైరెక్టర్స్ మీడియా అనేవాళ్ళు. మిగతా వాళ్ళు అనేవాళ్ళేమో. ఎందుకంటే ఇప్పుడు హీరో, ఇప్పుడు ఈయన ఉన్నారండి, బాహుబలి తీశారు ఆయన. మరి డైరెక్టర్ సినిమానా, ప్రభాస్ సినిమానా? డైరెక్టర్ సినిమా ముగ్గురిది అనుకోవాలి. అంతేనండి. దాసరి గారు కూడా అదే నమ్మేవాడు ఆయన. అందులో పాత్రలు ఇప్పుడు దర్శకుడు చేసిన, దర్శకుడు ఊహించిన, రచయిత రాసిన కనబడేది ఆర్టిస్టులే కదా. మరి ఆర్టిస్టులు అట్లా అయితే ఇప్పుడు ఒక 300 సినిమాలు ఒక ఆర్టిస్ట్ చేస్తుంటే అన్ని సినిమాలు హిట్ అవ్వాలిగా. అవును, అది కాంబినేషన్ అంతే. కుదిరినట్టే, అంతకంటే వేరే రిలవెన్స్ లేదు. ఓకే. అలా అని చెప్పి హీరోలు పనికిరారు, డైరెక్టర్ ఒకటి చేస్తారనేది ఇంపాసిబుల్ అండి. ఏ డైరెక్టర్ చేయలేడు. ఓకే. ఆయన మళ్ళీ హీరో అయితే తప్ప. మళ్ళీ భాగ్యరాజులాగా లేదా హీరో అయి తను మీద చేసుకుంటే మళ్ళీ అతను డైరెక్టర్ అవుతాడు, హీరో అవుతాడు, కేటగిరీ మారుతుంది. ఓకే. సో అందుకని ఎవరి బాధ్యత వాళ్ళకు ఉందండి. 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏదో బాడీలు ఎట్లయితే కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు ఏ పని అవి చేస్తున్నాయో 24 క్రాఫ్ట్స్ అందరు చేస్తేనేగా సినిమా అవుతుంది. అంతేగా. దానిలో ఇంకా విభేదాలు ఊరికే మనం ఏమైనా చర్చల కోసం పెట్టుకోవచ్చాము, కానీ అసలు అర్థవంతమైన చర్చ కాదు.